నవోదయం పార్టీ స్థాపించి అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ 15 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసి 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మన అధ్యక్షులు శ్రీ నలకా విజయరాజు గారిని వారి సందేశం వినిపించవలసిందిగా కోరుచున్నాం. పెద్దలకు, బంధువులకు, స్నేహితులకు, చిన్నలకు, అలాగే నవోదయం పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరం అడుగు పెడుతున్న సుసందర్భంగా ఈ 15 సంవత్సరాలు మాకు అన్ని విధాల అన్నదండలుగా ఉండి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ మా 15 ఏళ్ల ప్రస్తావనలో అసలు మేము రాజకీయ పార్టీ ఎందుకు స్థాపించామనేది ఒక్కసారి పెద్దలకి, నా గ్రామ ప్రజలకి, మీడియాలో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా సామాన్యుడి ఆత్మగర్జన అంటే మా బాధ, మా వ్యధ తెలియజేయాలనే ఈ సభ మీటింగ్ ఏర్పాటు చేశాము. నేను నవోదయం నేను యూత్ కాంగ్రెస్ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులను చూసి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగి నేను కూడా పోటీ చేయాలనే ఆలోచనలో ఏ పార్టీ చూసినా డబ్బు ఉన్న వాళ్ళకో లేక రాజకీయ నాయకుల వారసులకో టిక్కెట్లు ఇస్తున్నారు. మేము సామాన్యులం కనుక మాకు ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. 2009 సంవత్సరంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను. ఎలక్షన్ అధికారులు పార్టీ నాయకులకి ఆటోల పర్మిషన్లు, ర్యాలీలకు పర్మిషన్లు ఇస్తూ మీరు స్వతంత్ర అభ్యర్థులు, మీదేముందలే 2 రోజులు తీసుకోండి, 3 రోజులు తీసుకోండి అనే చిన్న చూపుతో సామాన్యులైన మాకు అవమానం జరిగింది. ప్రతి సామాన్యుడు రాజకీయంగా ఎదగాలంటే ఈ అవమానం నా మిత్రులకు ఎవరికి జరగకూడదనే దృఢ సంకల్పంతో నవోదయం పార్టీ 1/7/2010 ఏటుకూరు గడ్డ మీద స్థాపించడం జరిగింది. ఇకపోతే యువతకు నేను ఒకటే చెప్తున్నా, మన సంకల్పం దృఢమైన సంకల్పం ఉంటే యువత తలుచుకుంటే సాధించలేనిది లేదు. రండి, నవోదయం పార్టీతో కలవండి. ఇక్కడ కుల మతాలకు అతీతంగా సామాన్యుడు రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉండి ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి యువతకు, లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, చిన్నలు అవ్వచ్చు, పోటీ చేయాలని మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకోవాలనే దమ్ము ధైర్యం ఉన్న ప్రతి యువతకి ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాను. ఇకపోతే ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, ఆరోగ్యం, సొంత గృహం, ఉపాధి సౌకర్యం కోసం నవోదయం పార్టీ ఈ రోజు నుంచి ప్రతి సమస్య మీద పోరాడుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మన రైతులు ఎండనక వాననక పంట పండిస్తే పంట పండితే ఒక రేటు, పంట పండకపోతే అధిక రేటు. ఈ పద్ధతి మారాలి. ఏ వస్తువు తయారు చేసే కంపెనీ అయినా రేటుని ఆ కంపెనీ ఓనర్తో నిర్ణయిస్తారు. అలాగే మన రైతులు పండించిన పంటని వాళ్ళే రేటు నిర్ణయించుకునే చట్టం రావాలని నవోదయం పార్టీ కృషి చేస్తుందని సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీలు ప్రభుత్వమే కట్టించి రైతులకు ఫ్రీగా ఇవ్వాలని కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే పంట పండకపోయినా నష్టం వచ్చిన భూమిని నమ్ముకున్న రైతులకు వాళ్ళ పాదాలకి శిరసా నమస్కారం తెలియజేస్తున్నాను. నవోదయం పార్టీ
ఏ పార్టీతో పొత్తులు ఉండవు. అలాగని పొత్తే ఉండదని చెప్పను. మా పొత్తల్లా ప్రజలతోనే ఉంటుంది. త్వరలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని నవోదయం పార్టీ స్టీరింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయబోతున్నది. ఈ కమిటీ మెజార్టీ నిర్ణయమే నవోదయం పార్టీ తూచా తప్పకుండా పాటిస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నవోదయం పార్టీ ఏ పార్టీ రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ వ్యక్తిగతంగా కానీ అసభ్య పదజాలాలతో కానీ విమర్శించదని, అసలు రాజకీయ నాయకుడు ఒకప్పుడు ఎలా ఉండేవాడో పూర్వంలో అలాంటి రాజకీయ నాయకుడిని చూడాలంటే నవోదయం పార్టీతోనే సాధ్యమవుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.